హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శివుడిని అర్ధనారీశ్వరుడు అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఒకప్పుడు ఆర్షి భృంగి అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను కేవలం శివుడిని మాత్రమే ఆరాధించేవాడు. దేవి పార్వతి శివునితో కలిసి ఉంది, కానీ భృంగి ఆమె ఉనికిని అంగీకరించలేదు. ఇది చూసి దేవి పార్వతి మనసులో బాధ కలిగింది. శివుడు మరియు శక్తి ఒకరికొకరు ఎలా అసంపూర్ణంగా ఉంటారో అర్థం చేసుకోవాలని కోరుకున్నారు. దేవి పార్వతి శివుడిని, ఓ దేవా, శివుడు మరియు శక్తి వేరెవ్వరు కాదు అనే సత్యాన్ని ప్రపంచానికి చూపించండి అని కోరింది. శివుడు అన్నీ అర్థం చేసుకున్నాడు. అదే క్షణంలో అతని దైవిక రూపం మారడం ప్రారంభించింది. శివుని శరీరం 2 భాగాలుగా విభజించబడింది. కుడి భాగం శివుడు, స్థిరమైన తపస్వి, వైరాగ్యంతో నిండి ఉంది. మరియు ఎడమ భాగం దేవి పార్వతి, సున్నితమైనది, కరుణామయి, సృష్టి శక్తితో నిండి ఉంది. ఈ రూపమే అర్ధనారీశ్వరుడు, సగం శివుడు, సగం ఆదిశక్తి. ఈ దృశ్యాన్ని చూసి ఆర్షి భృంగి ఆశ్చర్యపోయారు. అతనికి సత్యం తెలిసింది. శివుడు శక్తి ఒక్కటైతేనే సృష్టి సమతుల్యంగా ఉంటుంది అని అర్థమైంది. ఓం నమో పార్వతీ పతయే, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.